ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ల తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్లకు అండగా నిలబడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్ కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు. ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని, భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజేఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు బీజేపీ, టీఆర్ఎస్ పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహీ, పీజేఆర్ కుటుంబాన్ని గెలవనిచ్చేది లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్ర కొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదోళ్ల గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు